పెద్దనా నమస్తేనా? నమస్తే అన్న. ఏం పేరు నీ పేరు? నా పేరు గుండెవేన మల్లయ్య. ఏం చేస్తావు? వ్యవసాయం పని చేస్తా. ఎవరు మీది? ఉప్పురపల్లి. ఉప్పరపల్లి. ఎట్లునే మరి ప్రభుత్వం మంచిగా పనులు చేస్తుందా? మంచిగానే చేస్తారు. ఆ. మంచిగానే చేస్తారు. మరి బయట ఏమో చేస్తలేరు అంటారు మరి. చేస్తలేరా అంటే ఆయన ఒకటి సారు నేను 2 లక్షలకు లోపు ఉన్న వారికే రుణమాఫీ ఒప్పుకున్నాడు. అవును. అంతవరకు మొత్తం కథం చేసిండు. తర్వాత బోనస్ అని అన్నారు. బోనస్ మొన్నటి వరకు లాస్ట్ అయిపోయింది, అందరి పడ్డాయి. బోనస్ కూడా మొత్తం అందరికి పడ్డాయి, కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత రైతు బంధు పైసలు అవి కూడా కాకపోతే ఈ సంవత్సరంలోనే ఒక 2 నెలలు 15 రోజులు అవుతుంది వెనక ముందు అయ్యావి. అప్పటికే ఎత్తలేడు అంటే ఆయన కూడా చదువుకోవాలి కదా సారు. మన ఇంట పుట్టినాయా అన్నం ఇన్న తేవాలి పెట్టాలి, జనానికి పనులు వేయాలి. ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని చెప్పేసి నువ్వు అంటున్నావు. 50,000 లోపు ఉన్న వాళ్ళకు కూడా రుణమాఫీ జరగలేదు అని చెప్పేసి బయట రైతులు అంటారు. మరి దీని ఏ విధంగా? ఆయన ఒకటి సారు, ఆయన ఏమన్నాడంటే నేను 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే రుణమాఫీ అని అన్నాడు. అయితే 2 లక్షల పైన వాళ్ళకు కూడా రుణమాఫీ రావాలంటే ఆయన ఒప్పుకునేది ఇంతవరకు కదా. 50,000 ఉన్న వాళ్ళకు కూడా కాలేదని అంటారు బయట. మరి అయితే ఇక మళ్ళీ వాళ్ళది ఏమన్నా ప్రాబ్లం ఉంటే కాకపోతే కాకపోవచ్చు. వాళ్ళది ఏమన్నా మన ఆధార్ కార్డు లేకపోతే ఏదన్నా ప్రాబ్లం ఉంటే కాకపోవచ్చు, అంతకు తప్ప ఏం లేదు. రైతులకు వాళ్ళ సన్నబొడ్లోకి 500 బోనస్ ఇస్తా అన్నాడు, అవి కూడా ఇవ్వలేదని చెప్పేసి మొత్తం పడ్డాయి సార్. మొన్న ఇప్పటికీ 15 రోజులు 10 రోజులు అవుతుంది అవి పడి, మొత్తం అందరి పడ్డాయి. కాకపోతే ఇది దాని లెక్కనే ఇప్పుడు మన 2,50,000 నువ్వు అన్నావు చూడు సారు, అట్లా ఏమన్నా తేడాలు ఉంటే కాకపోవచ్చు అవి కూడా. అంతే, కంటిన్యూగా మంచిగా ఆధార్ కార్డులు వాళ్ళు పేరు గీరు అన్ని బందోబస్తుకుంటే బరాబరి పడ్డట్టాయి అట్లా. ఇప్పుడు రైతులకు యూరియా దొరుకుతలేదా? నిజమేనా? యూరియా ఇప్పుడు నీకు 500 బస్తాలు ఇస్తా సార్ స్టేషన్ పోదాంపా. ఇప్పుడు ఇలా 500 బస్తాలు ఇస్తా, నేను ఇస్తా నా ఇంటి నుంచి. మరి యూరియా దొరుకుతలే? యూరియా ఇంతకుముందు 2 నెలల కింద టైట్ వచ్చింది. ఇప్పుడు పోదాంపా. ఇప్పుడు ఇవాళ స్టేషన్లో నీకు 500 బస్తా ఇప్పిస్తా నేను. మరి పథకాలు ఏ విధంగా ఉన్నాయి? పథకాలను అందుతున్నాయి మంచిగా? పథకాలు ఆయన వచ్చిందే 2 సంవత్సరాలు ఎక్కింది. తెత్తనే ఉంటాడు, పెడతానే ఉంటాడు, తెత్తనే ఉంటా. మాకు ఏం పెడతాడు, మాకేం చేస్తాడు, మాకేం పోతుంది, ఆంచి తెస్తాడు, ఇంచి పెడతలేడు అని అంటే అందకాడికి అందుతూనే ఉంటాను. మనం ఒక్కసారి కావాలంటే ముద్దకు తెచ్చి కట్టలకే మన ఇళ్ళలో వేయాలంటే వేస్తాడా? కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి ఇచ్చిండు, ఈయన టైంకి ఏమి ఇస్తలేడు అని చెప్పి. ఆయన కూడా ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒకసారి ఊరియా బస్తాలకు కొరత వచ్చింది సారు. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను కూడా అన్న ఉన్నోనే. సరే 2-3 సంవత్సరాలు అవుతుంది నేను ఇళ్ళకి వచ్చి. అయినంత మాత్రం ఆయన మంచోడు ఈయన చెడ్డోడు అనేది కాదు. ఆయన అట్నే చేస్తాడు, ఈయన అట్నే చేస్తాడు, కానీ ఆయన కంటే ఇంకా మంచి పనులు చేస్తాడు ఈయన. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్ల టయానికి పైసలు ఇస్తే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓట్ల టయానికి పైసలు వేస్తుండు అంటారు. మరి అదే సార్ నేను ఆయన చెప్తున్నా, 2 సంవత్సరాలు అవుతుంది కదా ఆయన వచ్చి. మరి చదువుకోవాలి కదా సారు. మనం సారు మన భర్త భార్యలో ఒక కుటుంబం ఒక ఊళ్ళో ఒక కుటుంబంలోనే మనం అరే ఇలా కూర ఉంటే భూమి కూర ఉండదు. ఆయన దేశాన్ని మొత్తం చదవాలంటే అది చదవకరావద్దా? ఎక్కడ తెస్తాడు? తేవాలి కదా, తెచ్చాక తేవాలి. హామీలు కూడా ఇవ్వద్దు కదా, ఎక్కువ హామీలు ఇచ్చి కూడా బాధపడు. హామీలు ఇచ్చాడంటే బయటపడే విషయాలు చేయాలి. ఎవరైనా సుతా గట్టిన అంటారు సారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఓడిపోయిండు. ఆయన మళ్ళీ వచ్చేసారి మళ్ళీ ఆయన పెట్టడా? నేను ఇద్దెత్తా ఇది కొండ మీద కోతిందని ఆయన అంటాడు. కేసీఆర్ ఎన్ని చెప్పినా కూడా మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేను ₹1,00,000 రుణమాఫీ అని అన్నాడు. ఆయన కూడా చేయలేదు. ఎలా పెట్టాలంటే మన కంటింది పొడుచుకోవాలని సపడే కొక్కున్నాడే. వింటున్నా? మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేను సీఎం ఉంటా అంటుండ్రు రేవంత్ రెడ్డి. మరి ఉంటాడా? ఉంటాడు. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. దాని మన అందరం కలిస్తేనే ఉంటాడు. మన అందరం కలవకపోతే ఎట్టుంటాడు? అట్లా అంతే. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా? మరి ఫ్రీ కరెంటు 100 యూనిట్లకు 200 యూనిట్లకు ఎక్కువ ఉంటే కడతారు, తక్కువ ఉన్న కాడికి మొత్తం ఫ్రీ. సన్న బియ్యం ప్రతి నెలకు ఈ నెల వచ్చిందనే ఖచ్చితంగా దిగుడే బియ్యం ఊడి తెచ్చుకున్నాడు. గింజ కూడా అమ్ములేదు. మళ్ళీ ఒక్కొక్క గింజ దొరుకుతలేదు. మంచిగా తింటారు అట్లా. అంటే కేసీఆర్ గతంలో ఉన్నదంతా తీసుకుపోయి ఉన్నోనికే పెట్టండి కానీ లేనోనికి ఏం చేయలేదు అన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక కొంచెం లేనోని చూస్తుండు అని చెప్పి అంటారు. మరి నిజమేనా? అటనే అవుతుంది. ఆయన ఏమంటాడంటే నాకు ఒక బిడ్డ, నా బిడ్డలొద్దుగానే మిమ్మల్ని చూసుకుంటా అనేది అంటాడు. ఇక అంతకంటే ఇక మంచిగా చెప్పేది ఇంకా ఏ నాయకుడు చెప్తాడు? ఎంత పెద్ద మనగ నాయకుడు చెప్తాడు ఇక అది. అన్న నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? అడప రమేష్. ఎవరు? ఉప్పరపల్లి. ఎట్లుందన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి అభివృద్ధి జరుగుతుందంటారా? జరుగుతుంది. ఏం జరుగుతుంది? సీసీ రోడ్లు అయినాయి, ఇది మన స్టబ్ స్టేషన్ అయింది,
పనులు నడుస్తున్నాయి, బాగానే నడుస్తున్నాయి. అంటే మీ ఎమ్మెల్యే గారు పని మంచిగానే చేస్తున్నారంట. చేస్తాం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి బాగానే. సిసి రోడ్లు దాదాపు ఒక 10 రోడ్ల దాకా వేసిండ్రు మా ఊళ్ళో. ఒక టెంపుల్కు 50 లక్షల దాకా శాంక్షన్ చేసారు. తర్వాత సబ్ స్టేషన్ చేసారు, అది 2-3 కోట్లదట అని తెలిసింది. ఉంటారా అందుబాటులో ఉంటారా ఎమ్మెల్యే గారు ఎప్పుడు మీకు? పర్లే ఉంటారు, వస్తారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. సంక్షేమ పథకాల విషయాల్లో ఎట్లుందన్న? సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా మరి? అందుతున్నాయి, సన్న బియ్యం గిట్లా అందరికీ అందుతున్నాయి కదా. సన్న బియ్యం వస్తున్నాయి, ఇటు పింఛన్స్ వస్తున్నాయి. కానీ పింఛన్ ఇంకా కొద్దిగా పెంచాలనేది మహిళలకు అదే ఆశ మీద ఉన్నారు. పెంచరా అని ఆశ మీద ఉన్నారు. అది కూడా పెంచుతారు, కానీ వెనక ముందు చేస్తట్టున్నది, పెంచుతారు. పొలం ఉందా అన్న మీకు? ఉంది, ఎన్ని ఎకరాలు? ఉన్నది ఎకరన్నర ఉన్నది. రుణమాఫీ జరిగిందా? జరిగింది. 2 లక్షల వరకు 2 లక్షల లోపు రుణమాఫీ జరిగింది. 2 లక్షల లోపు జరిగింది, కానీ ఇంకా 2 లక్షల పైకి సుత కావాలని అంటారు. కానీ అది సుత చేస్తే అంటే 50,000 ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ జరగలేదు అంటారు మరి బయట. దీన్ని పొరపాటు, అది జరిగింది, అందరికీ జరిగింది. రుణమాఫీ పక్కా జరిగింది అందరికీ. అంటే 100% రుణమాఫీ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కనీసం 50,000 ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ జరగలేదని చెప్పేసి ఇతర పార్టీ నేతలు అంటా ఉన్నారు. పక్కా జరిగింది, 2 లక్షల లోపు కంపల్సరీ జరిగింది రుణమాఫీ. రైతు బంధు పరిస్థితి ఏందన్న మరి? రైతు బంధు సుత ఇస్తారు కదా. యాసంగి పైసలు రాలేదంట. ఇప్పుడు పడతాయట, వచ్చే నెలలో పడతాయి కావచ్చు. సన్నపోట్లకి 500 బోనస్ ఇస్తున్నారా మరి? పడ్డాయి కదా, మొన్న పడిపోయినాయి అన్నీ. డబ్బులు మన ఖాతాలో ఎమ్మటే పడిపోయినాయి. కాంటా జరుగుతూ అంటేనే పడ్డాయి కొంతమందికి. అంటే ముందుగా పోయిన లోళ్ళకి, ముందుకు పోయిన లోళ్ళకి ఇటు వడ్ల పైసలు పడ్డాయి, ఈ బోనస్తో పడ్డాయి. ఇప్పుడు గత 10 ఏళ్ళ పాలన చూసినారు కేసీఆర్ గారిది, ఇప్పుడు ఈ 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తున్నారు. ఏది మంచిగా అనిపిస్తుంది అన్న మీకు? పేదలకైతే మంచిగా జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి, పర్లేదు, బాగుంది. సన్న బియ్యం తింటుండ్రుగా పేదలు. అదే రేషన్ కార్డులు ఇప్పుడు ఎన్నడూ ఇవ్వని రేషన్ కార్డులు ఈ 10-11 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాలించారు. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇందిరమ్మ ఇండ్లు అనేవి ఓన్లీ కాంగ్రెస్ నేతలకే వస్తున్నాయి అంట కానీ నిజమేనా? అదేం లేదు, అందరికి పేదలు అందరికి ఇచ్చేసాం. ప్రతి ఒక్క ఇల్లు లేని వాళ్ళకి, కట్టుకుంటున్న వాళ్ళందరికీ ఇచ్చేసినాం. ఓకే, సంక్షేమ పథకాల విషయంలో ఏమంటారు? ఇప్పుడు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తుందా మన అందరికి? పక్కా వస్తుంది, పక్కా వస్తుంది. 500కే గ్యాస్ ఇస్తున్నారా? ఇస్తుండ్రు. ఇప్పుడు మరి పెన్షన్లు ఇంకా మాకు అదే కొద్దిగా అటు ఇటు కొంతమందికి పడతాను లేవట, అది వాళ్ళు సరి చూసుకోవాలి. అది గ్యాస్ పైసలు వాళ్ళు సరి చూసుకుంటే సరిపోతుంది. కానీ అనవసరంగా ప్రభుత్వం మీద వస్తుందా అనొద్దు కదా. సరే, ప్రభుత్వం మీద అనొద్దని మీరు అంటూ ఉన్నారు. మరి వచ్చిన 2 సంవత్సరాల్లోనే కొంచెం వ్యతిరేకత కనిపిస్తూ ఉంది ఊళ్ళలో. ఎందుకు వచ్చిందంటే ఈ వ్యతిరేకత? ఎందుకు వచ్చిందంటే అది మనం కొంతమంది చేయకుంటూ ఒక కేంద్ర గవర్నమెంట్ నిధులు తేవడానికి చాలా ప్రయత్నం చేస్తుండే ఆయన. కానీ ఎందుకు వ్యతిరేక వచ్చిందంటే వాళ్ళకే తెలిసిపోవాలి, అది నాకు తెలియదు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. ఏం పేరు అన్న పేరు? నూకల వెంకటేశ్వర్లు. ఎట్లుందన్న ఇప్పుడు మీ పార్టీ నేతలకు కార్యకర్తలను కన్నబిడ్డల లెక్క చూసుకుంటున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, నిజంగా చూసుకుంటుందా మరి? గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏమైనా కానీ వాళ్ళ సొంత లబ్ధిదారుల కొరకు, వాళ్ళ సొంత అవసరాల కొరకు, వాళ్ళ కార్యకర్తలను మెప్పియడం కొరకు వాళ్ళు చేసేది. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే పేదవారిని దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలు కాకుండా ముందుగా పేదవాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నది. దాని పరంగా పేదవాళ్ళకు అందే యొక్క సన్న బియ్యం తీసుకొచ్చింది, రేషన్ కార్డు తీసుకొచ్చారు. గత సంవత్సరం మనకు రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్నా కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు పేదలకు అందలేదు. ఇప్పుడు అప్పులు దాదాపు 7 లక్షల కోట్ల దాకా అప్పు చేసిపోయినా కానీ ఇప్పుడున్న గవర్నమెంటు ప్రస్తుతానికి ఉపాధ్యాయులకు, టీచర్లకు ప్రతి ఫస్ట్ తారీఖు జీతాలు వేసుకుంటూ పాలన గాడిలో పెట్టుకుంటూ నడిపిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసిందని అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది, ఇటు అభివృద్ధి కూడా చేసిందని చెప్పేసి బయట అంటా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? అభివృద్ధి అనేది ఇంతవరకు ఏం జరగలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు, ఈ సన్న బియ్యం అనేది ఇవ్వలేదు. అభివృద్ధి జరిగిందంటే అది ఎట్లా సాధ్యపడుతుంది? అది అభివృద్ధి జరగలేదు, పేదలకు ఏం జరగలేదు. ఏమైనా కానీ వాళ్ళ లీడర్లు, ఎమ్మెల్యేలు వాళ్ళే సంపాదించుకున్నారు తప్ప పేదలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ కార్యకర్తలకు ఏమన్నా మంచి జరుగుతుందంటారా? కార్యకర్తలకు అంటే ఈసారి కార్యకర్తలు అందరూ పార్టీని
బలోపేతం చేయడం కొరకే కృషి చేస్తున్నారు. కార్యకర్తల కొరకు లబ్ధి చేకూరాలని గవర్నమెంట్ ఇంకా రేవంత్ రెడ్డి గారు అలాంటి ఆలోచనలు ఏం లేదు. అంటే కార్యకర్తలకే ఎక్కువ పదవులు ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీనికి ఏం చెప్తారు? జెండా మోసిన వాళ్ళకే అవకాశాలు ఎక్కువ ఉంటాయని కూడా అన్నారు. మరి ఏం చెప్తారు? కష్టపడే కార్యకర్తలకే పదవులు ఇస్తున్నారు ప్రస్తుతానికైతే. కొన్ని ఊర్లలో ఆ ఊరిని పరిస్థితులను బట్టి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే మనకైతే గెలుస్తాడో ఆ వ్యక్తిని కూడా పెట్టాల్సి వస్తుంటుంది. అంతే తప్ప కార్యకర్తలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. మరి ఊర్లలో ఉన్న అవ్వతాతలు ఏమంటారు పెన్షన్ల గురించి? మరి మాకు పెన్షన్లు ఇస్తా అన్నాడు, పెన్షన్లు పెంచలేదని చెప్పేసి అంటా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి 2000 పెంచి 4000 పెంచుతా అనే మాట అన్నాడు కాబట్టి అది ఇంకా పెంచట్లేరు అనేది అంటున్నారు. అయినా కానీ చాలామందికి తెలుసు గత పాలకులు రాష్ట్రాన్ని ఆగం చేసిపోయారు, అప్పులప్పాలు చేసారు. కాబట్టి రేవంత్ రెడ్డి చేయలేకపోతాడు అనేది చాలామందికి అర్థమవుతుంది. కానీ కొంతమంది టీఆర్ఎస్ చోటబాట నాయకులు దాన్ని బుద్ధలో పెట్టినట్టు చూపెడుతుంటారు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి మా విలేజ్లో దగ్గర 1,20,00,000 దాకా సీసీ రోడ్లు పోయించడం, తర్వాత సబ్స్టేషన్ 2 కోట్లు పెట్టి సబ్సిడీ తెప్పించినాం, తర్వాత సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఇప్పుడు గుడికి 50 లక్షలు మనకు ఎండోమెంట్ నుంచి కళ్యాణ మండపం కొరకు శాంక్షన్, ఇవన్నీ అభివృద్ధిగా జరుగుతున్నాయి. అతి త్వరలో కూడా మాకు స్కూల్ బిల్డింగ్ కావాలని చెప్పినాం. ఆ స్కూల్ బిల్డింగ్ కూడా మాకు శాంక్షన్ చేయడానికి సిద్ధంగా. ఎవరి సహకారంతో ఇంత అభివృద్ధి జరుగుతుందంటారా? ఇక్కడ మాకు పక్కనే మా పక్క విలేజ్ అయిన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి సలహాదారు విఎం నరేందర్ రెడ్డి గారు కృషి ఎక్కువ ఉన్నది. వారు మా గ్రామానే కాకుండా మా మండలాన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. మండలంలో రోడ్డు వెడల్పు కానీ సెంటర్ లైటింగ్ కానీ చాలా వరకు కోట్లు ఖర్చు తీసుకొచ్చి మా మండలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే గారు పనితీరు ఎట్లా ఉందన్న? మరి ఎమ్మెల్యే గారు మనకు ఇప్పుడు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి యొక్క నరేంద్ర గారు ఉన్నారు కాబట్టి వారికి అనుసరణలోనే వారి ఆధ్వర్యాలనే ఎమ్మెల్యే గారు కూడా పనిచేస్తున్నారు. అందుబాటులో ఉంటున్నారు, అందరికీ ఉంటున్నాడు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి విషయానికి ప్రతి దానికి మండలానికి నెలకు ఒకసారి వచ్చి రివ్యూ చేసుకుని పోతూ ఉంటారు. విలేజ్ పరంగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమంటే వస్తారు, ఆ కార్యకర్తలను కలిసిపోతూ ఉంటారు.